స్తుతరాజా స్తుతరాజా హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. గత కాలం అంతా కూడా రక్షించి కాపాడి తన మహిమగల రెక్కలేడను భద్రపరిచి ఈ నెలకి మొదటి ఆదివారం ఆయన సన్నిధిలో చేరి ప్రభువును మహింపరచడానికిని స్తుతించడానికిని ఆరాధన చేయడానికిని పూర్ణ హృదయముతోను పూర్ణాత్మతో పూర్ణ మనస్సుతో ప్రభువుని ఘనపరిచే కృప అందరికి అనుగ్రహించినందుకు ఆయన సన్నిధిలో మనకిచ్చిన ఇటు సంపూర్ణ సంతోషాన్ని బట్టి ఆయన నామమును నిత్యము ఘనపరిచే హృదయము ప్రభు అందరికి అనుగ్రహించినందుకు దేవునికి మరోసారి స్తోత్రాలు చెల్లించుకుందాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆరాధన ఆశీర్వాదకరం జరగడానికని దేవుడు తన లేఖనములను ప్రతి ఒక్కొక్కరితో కూడా మాట్లాడి ప్రభు వచ్చిన ప్రతి ఒక్కొక్కరు ఆశీర్వదింపజేసి తన మహిమతో నింపబడినట్లును కావలసిన వర్తమానం ద్వారా ప్రభు ఈ దినమున ప్రతి ఒక్కొక్కరితో నాతో నీతో కూడా మాట్లాడి మళ్ళీ ఆత్మీయ స్థితిలో అభివృద్ధిపరిచి ఆయన నిత్యము ఆయన నామమునకు ఘనత కలగడానికి చిత్తపడినట్లును కనుక లేఖనాల ద్వారా మాట్లాడిన దేవుడు, హెచ్చరికల ద్వారా మాట్లాడిన దేవుడు, సాక్ష్యాల ద్వారా ఆయన నామమును హెచ్చించడానికి ఇచ్చిన కృపను బట్టి మరోసారి ఆయనను స్తుతించు ప్రభువును మహింపరచే వారు ఉందా. ప్రార్థన చేసుకుందా. ఆరాధన ఆశీర్వాదకరంగా జరగాలని దేవుడు అందరితో మాట్లాడు వ్యక్తిగతంగాను ప్రతి ఒక్కొక్కరిని కూడా బలపరచు నిమిత్తము వాక్యము అందరి హృదయాలు గొప్ప క్రియ జరిగే నిమిత్తము ప్రార్థన చేసుకుందాం. మన మధ్యనున్న జ్యోతి ప్రార్థన చేస్తాం. హల్లెలూయా. స్తుత్రాజా స్తుతి 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 స్తుత్రాజా. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. గ్లోరీ 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 గ్లోరీ. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవా స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్.
చదువుతావా? ఝాన్సీ వాకిపట్నం నడిపిస్తుంది. కీర్తనల గ్రంథం 34 కీర్తన. ఇక్కడికి వచ్చాను. వచ్చిన వరకు నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించెదను. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను. దీనులు దానిని విని సంతోషించెదరు. నాతో కూడి యెహోవాను గణపరచుడి. మనం ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను. వారి ముఖములెన్నడూను లజ్జింపకపోవును. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను. అతని శ్రమలన్నిటిలో నుండి అతని రక్షించెను. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీయూ కొదువలేదు. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలి కొనును. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి. యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను. బ్రతుకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతుకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను, కపటైన మాటలను పలుకకుండా నీ పెదవులను కాచుకొనుము. కీడు చేయట మాని మేలు చేయుము. సమాధానము వెదకి దాని వెంటాడుము. యెహోవా దృష్టి నీతిమంతుల మీదనున్నది. ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. దుష్క్రియలు చేయువారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయుటకై యెహోవా సన్నిధి వారికి విరోధముగానున్నది. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును. వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. విరిగిన హృదయము గల వారికి ఆయన ఆసన్నుడు. నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. వాటి అన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. ఆయన వాని ఎముకలన్నిటిని కాపాడును. వాటిలో ఒకటైనను విరిగిపోదు. చెడుతనము భక్తిహీనులను సంహరించును. నీతిమంతుని ద్వేషించువారు అపరాధులుగా ఎంచబడుదురు. యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును. ఆయన శరణు జొచ్చిన వారిలో ఎవరును అపరాధులుగా ఎంచబడరు. దేవుడు వాక్యవాన్ని దీవించును గాక. ఆమేన్. అందరూ
ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తరువాత రచించిన కీర్తన. ఈ యొక్క మాటల గురించి మనం చూసుకున్నట్లయితే 1 సమూయేలు 21 అధ్యాయము దాని గురించి కొంచెం నాకంత వివరించకపోయినా కొంచెం 10. అంతటా దావీదు సౌలునకు భయపడినందున ఆ దినమున లేచి పారిపోయి దావీదు రాజు అయిన ఆకీషు వద్దకు వచ్చాను. ఆకీషు సేవకులు, ఈ దావీదు ఈ దేశపు రాజు కాడా? వారు నాట్యమాడుచు గాన ప్రతిగానములు చేస్తూ సౌలు వేల కొలది అతను చేసినవి, దావీదు 10,000 కొలది అతను చేసినవి పాటలు పాడిన పాటలు ఇతను కూర్చునేవే కదా అని అతను బట్టి రాజుతో మాట్లాడగా, దావీదు ఈ మాట 15 వచనం వరకు నాన్న. దావీదు ఈ మాటలు తన మనసులో మెచ్చుకొని దావీదు రాజైన అకీషునకు బహు భయపడెను. కాబట్టి దావీదు వారి ఎదుట తన పరిచర్య మార్చుకొని వెర్రివాని వలె నడిపించు, గోడపు తలుపుల మీద గీతలు గీయచ్చు, ఉమ్ము తన గడ్డ మీదకి కారునిచ్చుతూ ఉండెను. వారు అతను పట్టుకుని పోగా అతడు పిచ్చి శాస్త్రం చేయొచ్చు వచ్చెను. అవునా, అకీషు రాజు మీరు చూచితిరి కదా, వానికి పిచ్చి పట్టినది. నా యొద్దకు వారుతున్న నీవెందుకు తీసుకుని వచ్చితివి? పిచ్చి శాస్త్రం చేయవారకు నీకేమి పని? నా సన్నిధిని పిచ్చి శాస్త్రం చేయటకు వీని తీసుకుని వచ్చితిరేమి? వీడు నా నగరంలోనికి రాదుగునా అని తన సేవకులతో అనేను. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను అన్న దానికి నిత్యం ఆయన కీర్తి నా నోట నుండెను. దావీదు అబీమెలెకు రాజు దగ్గర పిచ్చి చేష్టలుగా ఉన్నాడు. ఎందుకంటే తనకి భయపడి ఉన్నప్పుడు ఏం చేయాలంటే అతను కానీ పిచ్చిగా చేష్టలు చేస్తున్నట్టుగా అక్కడ ఏం చేశాడు? దేవుణ్ణి స్తుతించాడు. ఎందుకని అక్కడ రాజు అనేది అబీమెలెకు అతన్ని విడిచిపెట్టాలంటే ఏ విధంగా విడిచిపెట్టాలి? అతను ధైర్యంగా ఉన్నట్లయితే అతను ఇంకా శిక్షిస్తాడేమో. కానీ అక్కడ తెలివిగా ఏం చేశాడు? తన యొక్క తెలివిని ఉపయోగించి దేవుని నేను స్తుతిస్తున్నట్టుగా వెర్రివాని వలె అక్కడ ముందుగా వెర్రివాని వలె నటించెను. ఆయన వెర్రివాని వలె నటించుతూ దేవుణ్ణి స్తుతించాడు. అక్కడ పిచ్చి చేష్టలు చేయుటకు వీరిని తీసుకుని వచ్చితరా? ఈయన పిచ్చి చేష్టలు చేయడానికి ఇక్కడ మీరు నా దగ్గరికి తీసుకుని వచ్చారని అబీమెలెకు రాజు అక్కడ అంటాడు. వచ్చినప్పుడు వీడు నా నగరంలోనికి రాతగున. ఇంత పిచ్చిగా ఉన్నప్పుడు, ఇంత ఇదిగా ఉన్నప్పుడు రాజు దగ్గరికి ఇతను ఎందుకు వస్తాడు అంటే వెళ్ళాలి. ఎందుకు రాజు దగ్గరికి వెళ్ళాలి? కానీ రాజుకి ఏ విధంగా ఎదుర్కోవాలో దావీదు తన యొక్క తెలివితో ఉపయోగించి ఏం చేసి పిచ్చిగా ప్రవర్తించడానికి అక్కడ ప్రయత్నం చేశాడు. వీడు నా నగరులకు రాదగున తన సేవకులతో ఏం చేశాడు? తనని త్రోసివేయాలి అనుకున్నాడు. కానీ దేవుణ్ణి అక్కడ ఏ విధంగా ఆరాధించాడు? నేను ఎల్లప్పుడూ యెహోవాను స్తుతించెదను, సన్నుతించెదను, నిత్యము కూడా ఆయన కీర్తి నా నోట ఉంటుంది. అక్కడ రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా రాజు నుంచి తప్పించుకోవాలి, అతన్ని ధైర్యంగా ఎదుర్కోవాలి కనుక అతడు ఏం చేశాడు? రాజు దగ్గర పిచ్చిగా ప్రవర్తించాడు, వెర్రివాణిగానే ప్రవర్తించాడు. కానీ పిచ్చిగా ప్రవర్తించినప్పుడు కూడా అక్కడ దేవుణ్ణి మాత్రమే స్తుతించాడు కానీ ఎవరిని అక్కడ గణపరచలేదు. రాజు దగ్గర నేను ఉన్నాను కదా, రాజుని నేను పొగడాలని అనుకోలేదు. కానీ దేవుణ్ణి మాత్రమే అక్కడ గణపరిచాడు, దేవుణ్ణి మాత్రమే స్తుతించాడు. అందుకే నేను ఎల్లప్పుడూ ఏ స్థితిలో ఉన్నా కానీ, ఏ పరిస్థితిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఏ సమయం అందైనాను, ఏ స్థలంలో ఉన్నా కానీ దేవుని మాత్రమే నేను స్తుతించాలి, ఆయన్ని మాత్రమే గణపరచాలి, ఆయన్ని మాత్రమే నేను హెచ్చించాలి. కానీ మనుషులు నేను హెచ్చించడానికి అక్కడికి నేను వెళ్ళలేదు. అక్కడ రాజుని హెచ్చించాలి అనుకున్నప్పుడు అక్కడికి వెళ్ళడు. ఆయన రాజుని హెచ్చించాలి అనుకున్నప్పుడు ఆయన ఒక స్థితిగానే, ఉన్నత స్థితిగానే అక్కడ దావీదు వెళ్ళొచ్చు. ఆయన యొక్క రాజు దగ్గరికి వెళుతున్నప్పుడు రాజు యొక్క స్థితిని బట్టి ఆయన స్థితిని మార్చుకుని వెళ్ళొచ్చు. కానీ అక్కడ రాజు దగ్గరికి వెళుతున్నాడు కానీ ఆయన పిచ్చివాని వలె అక్కడ తన యొక్క మందిరంలోనికి, తన యొక్క రాజు నగరంలోనికి వెళ్ళి ఆయన నీతిని, ఆయన యొక్క కీర్తిని అక్కడ ప్రచురము చేశాడు. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండెను. దీనులు దానిని విని సంతోషించెదరు.
యెహోవాను బట్టి నేను అతిశయించును. మొదట్లో ఆయన యెహోవాను బట్టి అక్కడ అతిశయించాడు, కానీ రాజుని బట్టి అక్కడ దావీదు అతిశయించలేదు. రాజుని బట్టి అతిశయించినట్లయితే వేరే విధంగా ఉండేమో. అదే దావీదు అంటున్నాడు కదా, కొందరు గుర్రములు బట్టి రథలను బట్టి అతిశయించరుగా, నేనైతే నీ నామాన్ని బట్టి నేను అతిశయించుతున్నాను. మనము ఆయన నామాన్ని కలిగి ఉన్న మనము ఏం చేయాలంటే ఆయన యొక్క నామాన్ని బట్టే మనము అతిశయించాలి, కానీ మనుషుల యొక్క అతిశయం మనకి పనికి రాదు. అక్కడ రాజు యొక్క అతిశయం చూసుకున్నట్లయితే దావీదు అక్కడ దేవుణ్ణి స్తుతించలేడు. ఆయన యొక్క అతిశయాన్ని ప్రక్కన పెట్టి దేవుని యొక్క అతిశయాన్ని అక్కడ గణపరిచాడు. దీనులు దానిని విని సంతోషించెదరు. దీనులు అంటే తన యొక్క కింద ఉన్నవారందరూ కూడా దాన్ని చూసి హేళన చేయొచ్చేమో, కానీ అప్పుడు ఆ స్థితిలో ఆ పరిస్థితిలో వాళ్ళు సంతోషించారంట. ఎందుకని దేవునికి ఇక్కడ గణపరుస్తున్నాడు. పిచ్చివాడే వెరివాళ్ళుగా ఉన్నప్పటికీ కూడా ఆయన దేవుణ్ణి గణపరిచాడని అక్కడ ఆయన్ని స్తుతించారంట. ఆయన యొక్క నామాన్ని గణపరిచాడు. అదే మనం 9 ఈ కీర్తనని మనం చూసుకున్నట్లయితే 7వ వచనం చాలు. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. దీనికి ఆదికాండం 16వ అధ్యాయం మనం చూసుకున్నట్లయితే 7వ వచనం. అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండుమని దానితో చెప్పెను. చాలు. ఇక్కడ యెహోవా దూతే కావలి ఉంది. ఎవరికి? హాగరుకి. హాగరు తన యొక్క కుమారుని తీసుకుని తన యొక్క యజమానురాలైన శారా దగ్గర నుంచి పారిపోవాలనుకున్నది. పారిపోయినప్పుడు ఇక్కడ షూరు మార్గంలో బొగ్గ యొద్ద, అరణ్యంలో ఉన్న నీటి బొగ్గ యొద్ద ఆమెను దూత కనుగొని ఆమెను, నువ్వు ఎక్కడికి వెళుచున్నావు? దాస్యమైన హాగరు శారాకి దాస్యమే. ఆ హాగరు పారిపోవాలనుకున్న తన కుమారుని చూసి పారిపోయినప్పుడు దేవుని యొక్క దూత యెహోవాయే అక్కడికి దూతను పంపించి ఆమెను ఏమంటున్నాడు? నీ యజమానుడి దగ్గరికి నువ్వు మళ్ళీ తిరిగి వెళ్ళు, ఆమె చేతి క్రింద నువ్వు అణిగి ఉండాలి, కానీ నీవు అక్కడి నుంచి పారిపోవడానికి వీలు లేదు. దేనికి పారిపోతావు? ఆమె పారిపోయినప్పటికీ కూడా అక్కడ కుమారుడికి ఆమెకి అనేది సురక్షితం అనేది ఉండదు కనుక దేవుడే దూతను పంపించి నువ్వు వెళ్ళు, మళ్ళీ నీ దాసి దగ్గరికే వెళ్ళు, ఆమె చేతి కిందనే నువ్వు ఉండు అని యెహోవా దూతనే పంపించడా. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండును. ఆమె దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నది కనుకే ఆమె చుట్టూ కూడా, ఆమె కుమారుడు చుట్టూ కూడా ఏమి దూతని కాపుదలకు ఉంచి దూత ద్వారానే అక్కడ ఆమె హాగరుతో మాట్లాడినప్పుడు దేవుడు అక్కడే ఉండమన్నాడా? అరణ్యంలోనే ఉండమన్నాడా? అరణ్యంలోనే విడిచిపెట్టలేదు. మళ్ళీ ఆమె ఎక్కడి నుంచి తిరిగి వచ్చిందో మళ్ళీ అక్కడికే వెళ్ళాలి అన్నాడు. మనం కూడా ఒక్కోసారి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని అనుకుంటాం. ఆలోచన అనేది కలిగి ఉంటాం. ఇక్కడ పోలేదు, అక్కడ పోలేదు, ఎక్కడికైనా మనసులో పురుగు అనేది మనకి మెదులుతూ ఉంటుంది. వెళ్ళాలి అనే ఆలోచన అనేది ఉంటుంది. కానీ వెళ్ళాలనే ఆలోచన ఉన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడాలా వద్దా? మనం ఎక్కడ ఉన్నామో అక్కడే ఉండాలి. దాసి ఆమె మళ్ళీ యజమాను దగ్గరికి, శారా దగ్గరికే మళ్ళీ వెళ్ళాలి అని దూతను పంపించాడు. మనకి మాట్లాడతాడు దేవుడు. అయినప్పటికీ మనం ఏం చేస్తాం? ఎక్కడో ఏదో ఉన్నది చూడాలి, అక్కడ ఏదో ఉన్నది చెందాలి, వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో మనం చూడాలనే పురుగు అనేది మనలో మెదులుతూ ఉంటుంది. ఆశ అనేది మనలో కలుగుతూ ఉంటుంది. కానీ దేవుడు వెళ్ళొద్దు అంటాడు. వెళ్ళొద్దు అన్నప్పటికీ కూడా మనం ధిక్కరించి వెళదాం. ఆయన మాటని మనం ధిక్కరించి వెళతాం. వెళ్ళినప్పుడు దేవుడు మనల్ని మొత్తుతాడు. మొత్తకోకుండా ఏమనేది ఉండదు. ఆయన ఒక దెబ్బ కానీ ఎందుకు కొట్టాడు అన్నది మనకి తెలియకుండానే మనం ఆ యొక్క నడవడిలోకి వెళ్ళిపోతాం. అది మళ్ళీ తర్వాత 8వ వచనం చూసుకున్నట్లయితే యెహోవా ఉత్తముడని చూచి తెలుసుకున్నాడు. ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ఆయన యొక్క మేలును మనం అనుభవిస్తేనే, ఆయన యొక్క శక్తిని మనం కలిగి ఉంటేనే, ఆయన యొక్క ఉపకారాలను మనం అనుభవిస్తేనే, ఏదైనా ఒక విషయం మనకు జరిగింది మనం అనుభవిస్తేనే ఎదుటి వాళ్ళకి చెప్పగలుగుతాం. ఎదుటి వాళ్ళకి ఆ విషయం మనం చెప్తున్నామంటే మనకు అనుభవం అనేది ఉండాలి. అనుభవం లేకపోతే మనం చెప్పలేం. నా అనుభవంతో చెప్తున్నాను విను అంటారు కదా. ఎందుకని? ఆ యొక్క సమస్య ఏ విధంగా ఉందో అతనికి తెలుసు. అందుకే ఎదుటి వ్యక్తి దాన్ని సలహా ఇవ్వడానికి ఆయన ముందుకు వస్తాడు. యెహోవా ఉత్తముడని తెలుసుకోవాలి. ఆదికాండం 9వ అధ్యాయం 29లో చూసుకున్నట్లయితే
కాదమ్మా. వారు నమ్ముచున్నాము ప్రభు అని ఆయనతో చెప్పిరి. అప్పుడైనా వారు కన్నులు ముట్టి మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడెను. ఇక్కడ ఎవరున్నారు? గ్రుడ్డివాడు. ఇద్దరు గ్రుడ్డివారు ఉన్నారు. కానీ దేవుడు ఆ దారిని వెళ్ళుచున్నాడు. ఎందుకని? ఆయన యొక్క ప్రయాణంలో వెళుచున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? దావీదు కుమారుడ మమ్మను కనికరించుము, మమ్మల్ని కరుణించమని కేకలు వేశారు. కేకలు వేసినప్పుడు నువ్వు నమ్ముచున్నావా అని దేవుడు అక్కడ అడుగుతున్నాడు. వాళ్ళు అనుభవంతో మేము నమ్ముచున్నాము. ఎందుకని? ఆయన ఏదో అద్భుతాలు చేస్తాడేమో అనే ఆశతో వాళ్ళు అక్కడ ఎదురు చూస్తున్నారు. ఎందుకని? జనసమూహం వెళుచున్నది, ఈయన ఎవడో గొప్పవాడు అనే యొక్క విషయాన్ని వాళ్ళు తెలుసుకున్నారు కనుక అక్కడ గుడ్డివారు మేము నమ్ముచున్నాము, మీరు మాకు సహాయం చేయండి, మీరు నమ్మినట్లయితే మీకు స్వస్థత కలుగుతుంది. వెంటనే వాళ్ళ కన్నులు తెరవబడినాయి. వాళ్ళ యొక్క అనుభవం ఏ విధంగా ఉందంటే వాళ్ళు నమ్మిక అనేది ఉంచారు. నమ్మిక ఉంచకపోతే అక్కడ క్రియ అనేది జరగదు. వాళ్ళ కళ్ళు తెరవబడవు. మా యొక్క నమ్మిక కూడా ఏ విధంగా ఉన్నది? మన మనోనేత్రాలు కూడా గుడ్డితనంగా ఉన్నాయేమో ఒకసారి మనం ఆలోచించుకో. మన యొక్క గుడ్డితనం, మన యొక్క మనోనేత్రాలు తెరవబడలే. అల్ప విశ్వాసంగా ఉన్నామో, దేవుని యందు నమ్మిక లేక ఉన్నామో ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఆలోచించుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? మనల్ని ముట్టే దేవుడు, మన యొక్క సమస్యల నుంచి విడుదల చేసే దేవుడు. అందుకే దావీదు అంటున్నాడు కదా, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించుదని, ఆయన కీర్తి నిత్యము నా నోట. ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ ఆయన మనం ఏం చేయాలంటే సన్నుతించాలి. వాళ్ళ శోధన జరగవచ్చు, సన్నుతించాలి. కీడు జరగవచ్చు, సన్నుతించాలి. నష్టాలు జరగవచ్చు. ఏ స్థితిలో ఉన్నప్పుడు ముందు మన దేవుని మాత్రం మరవకూడదు. మరిచినట్లయితే దేవుడు మనల్ని ఏ విధంగా అయినా ఆయన మనల్ని శిక్షిస్తాడు, మనల్ని మొత్తుతాడు. అది దేనికి వచ్చినది కూడా మనం తెలుసుకోవాలి. దేవుడి యొక్క హెచ్చరికను దీవించునుగాక. ఆమేన్. సాక్ష్యాల సమయం. ఇది నిత్యగము యేసు వార్తను చాటింపను, ఎలా నిర్లక్ష్యము లెసిరారమ్ము ఓ క్రైస్తవం. అపోస్తులు శిష్యులు అపనిందలు హింసలు, అపోస్తులు శిష్యులు అపనిందలు హింసలు అన్నింటి భరించిరి, ఆత్మల రక్షించిరి. ఇది నీ సాక్ష్యము, ఇది నీ త్యాగం. హల్లెలూయా.